మనం పంట పండిస్తాం. పంట పండించేటప్పుడు మట్టి లేకపోయినా కూడా కొన్నిసార్లు మొక్కలు పెరిగే అవకాశం ఉంది. కానీ అందులో ఖనిజ మూలకాలు లేకపోయినట్లయితే మొక్క పెరుగుదల అనేది ఉండదు. అలాగే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది కూడా రాదు. అంటే మనకు కావాల్సిన మొత్తంలో ఒక మొక్క పెరగాలంటే ఖనిజ మూలకాలనేటివి అవసరం. అవి స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్థూల పోషకాలంటే ఏంటి? సూక్ష్మ పోషకాలంటే ఏంటి? ఎక్కువ మోతాదులో ఎందుకు ఉపయోగించుకుంటాయి? తక్కువ మోతాదులో ఎందుకు ఉపయోగించుకుంటాయి? ఒకవేళ మనకి దొరకకపోతే, మూలకాలు దొరకకపోతే ఆ మొక్కకి ఏమవుతుంది? వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఎక్కువైతే ఏమవుతుంది? తక్కువైతే ఏమవుతుంది? వాటికి కావాల్సిన మూలకాలు ఏంటి? అవి లోపిస్తే ఏమొస్తాయని డిసీజుల గురించి కూడా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మనం ఆ మూలకాలనేటివి ఎలా శోషణ చెందుతాయి? అంటే ఎలా అబ్జార్బ్ అవుతాయి? ఎలా ప్లాంట్ అనేది తీసుకుంటుంది? అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ మూలకాల యొక్క శోషణ విధానం యాంత్రికం. అంటే మూలకాలు భూమి నుంచి ఎలా తీసుకుంటాయి, ఎలా అబ్జార్బ్ చేసుకుంటాయి అనే దాన్ని చూస్తే మొదటి దశలో ఇవి నిష్క్రియ పద్ధతిలో తీసుకుంటాయి. అంటే ఏంటంటే నిష్క్రియ, ఎటువంటి శక్తి అనేది అవసరం లేదు. ఇక్కడ అయాన్లు అనేటి వేగవంతంగా అపోప్లాస్ట్లోకి శోషించబడతాయి. అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అంటే మనం డిస్కస్ చేసాం. ఎక్కడైతే కణాంతర అవకాశాల గుండా మనకి సప్లై అవుతూ ఉంటాయో, ట్రాన్స్పోర్ట్ అవుతాయో వాటిని మనం అపోప్లాస్ట్ అంటాం. అలా కాకుండా సింప్లాస్ట్ అంటే ఏంటంటే కణాల మధ్యగా వెళ్తాయి అన్నమాట. మొదటి దశలో ఇక్కడ ఈ మూలకాలు అనేటివి ఎలా శోషించబడతాయి? నిష్క్రియ పద్ధతిలో అయాన్ ఛానల్స్ ద్వారా అయాన్లు అనేటివి వేగవంతంగా అపోప్లాస్ట్లోకి అబ్జార్బ్ అవుతాయి. అదే సెకండ్ స్టేజ్లో సక్రియ పద్ధతి అనమాట. అంటే ఇక్కడ ఏంటి, దీంట్లో ఎనర్జీ అనేది అవసరం అవుతాయి. అయాన్లు అనేటివి నెమ్మదిగా అంతర ప్రదేశం లేదా సింప్లాస్ట్ కణాల్లోకి శోషించబడతాయి. కణాల లోపలికి శోషించబడితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? రెండవ దశ సక్రియ పద్ధతి అనమాట. అలా కాకుండా కణాంతర అవకాశాల గుండా అయాన్లు ట్రాన్స్పోర్ట్ అయితే అది నిష్క్రియ పద్ధతి. మొదటి దశలో నిష్క్రియ పద్ధతిలో వస్తాయి. నెక్స్ట్ స్టేజ్లో సక్రియ పద్ధతిలో ఈ మూలకాలు అనేటివి శోషించబడతాయి. అయితే గాఢత ప్రవణతకు అనుకూలం, అంటే ఏదైతే మనకి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఉంటుందో నిష్క్రియాచలనం అనేది అనుకూలంగా ఉంటాయి. అదే వ్యతిరేకంగా ఎందులో జరుగుతాయంటే మనకి సక్రియాచలనం, సింప్లాస్ట్లో జరిగేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఆపోజిట్ ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఎలా అయితే ఉంటుందో నిష్క్రియాచలనం అపోప్లాస్ట్ అనేది అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అపోప్లాస్ట్. ఆపోజిట్ జరిగితే సింప్లాస్ట్. ఈ అయాన్ల చలనాన్ని మనం అభివాహం అంటాం. మనకి కణాలు లోపలికి వెళ్ళాయనుకోండి, అయాన్లు అనేటి అంతరాభివాహం అంటాం. అలా కాకుండా అయాన్లు బయటికి వస్తే బాహ్య అభివాహం అంటాం. అర్థమవుతుంది కదా? కాన్సన్ట్రేషన్ని ఆధారంగా చేసుకొని హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎలాంటి ఎనర్జీ అనేది అవసరం లేదు. ఇది ఎక్కడ జరుగుతుంది? అపోప్లాస్ట్లో జరుగుతుంది. ఇది స్టేజ్ 1 అనమాట, మొదటి దశ. రెండవ దశలో ఏమవుతుంది? ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి రావాలి కాబట్టి ఇది సక్రియాచలనం, ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఎందులో జరుగుతుంది? ఇది సింప్లాస్ట్లో జరుగుతుంది. ఈ అయాన్లు లోపలికి వస్తుంటాయి, బయటకు వస్తుంటాయి. లోపలికి వెళ్ళేదాన్ని మనం ఏమని పిలుస్తాం? అంతరాభివాహం అంటాం. అవే అయాన్లు బయటికి వస్తే బాహ్యాభివాహం అని పిలుస్తాం. ద్రావితాల స్థానాంతరణ. ఖనిజ మూలకాల స్థానాంతరణ అనేది బాష్పోత్సేక కర్షక వల్ల దారువులో ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఖనిజ మూలకాలు అనేవి ఎలా స్థానాంతరణ అంటే ఏంటి? ఒక చోటి నుంచి ఇంకొక చోటికి రావడం. వేర్ల దగ్గర నుంచి మనకి పత్రం వరకు కూడా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వాటర్తో పాటు ఈ ఎలిమెంట్స్, ఈ ఖనిజాలు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయన్నమాట. దానికి ముఖ్య కారణం ఏంటి? ఖనిజ మూలకాల స్థానాంతరణకి కూడా బాష్పోత్సేక కర్షణ. మనకి బాష్పోత్సేకం అంటే ఏంటి? మనకి పత్రంలో నుంచి నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్ని మనం బాష్పోత్సేకం అంటాం. మనకి సన్లైట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకేమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అలాంటి కర్షణ వల్లే, అలాంటి బాష్పోత్సేక కర్షణ వల్లే ఖనిజ మూలకాలు కూడా స్థానాంతరణ చెందాయి. ఇది మీకు ఈజీగా గుర్తుండాలంటే ఒక స్ట్రా వేసి వాటర్ని మనం పీలిస్తే ఎలా ఉంటుంది? వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, మనం పీలిస్తేనే పైకి వస్తుంది. ఇక్కడ సన్లైట్ కూడా ఎక్కువ అయితేనే మనకేమవుతుంది? ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి బాష్పోత్సేక కర్షణ వల్ల ఖనిజ మూలకాలు అనేవి స్థానాంతరణ చెందుతాయి. అయితే దీన్ని మనం ఎలా, ఇప్పుడు దారువు గుండా ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని మనం ఎలా గుర్తించవచ్చు అంటే రేడియో ఐసోటోప్లను ఉపయోగిస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఖనిజ మూలకాలు అనేవి దారువు గుండా రవాణా చెందుతాయని. అర్థమైంది కదా? బాష్పోత్సేక కర్షణ
అంటే వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. పైన బాష్పోత్సేకం అంటే ఏంటి, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేదాన్ని మనం బాష్పోత్సేకం అంటాం. అక్కడ ఉపయోగించబడే ప్రెజర్ ఏంటంటే బాష్పోత్సేక కర్షణ. ఆ బాష్పోత్సేక కర్షణ వల్లే మనకేమవుతుంది, వాటర్ అండ్ ఎలిమెంట్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇవి ట్రాన్స్పోర్ట్ అయినాయా లేదా అని మనం దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే రేడియో ఐసోటోప్స్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. మృత్తిక ఆవశ్యక మూలకాల ఆశయం. మృత్తిక అంటే ఏంటి, నేలని మనం మృత్తిక అంటాం. మనకి మొక్కకి కావాల్సిన అన్ని రకాల మూలకాలు అనేవి మనకి మృత్తిక నుండి అంటే మట్టి నుండే మొక్కకి లభిస్తాయి అనమాట. మనం దేనికి వేసినా కూడా మనం సాయిల్ మీద ఒకవేళ మనం ఆర్టిఫిషియల్గా ఇవ్వాలన్నా కూడా మనం సాయిల్ మీద చల్లితేనే సాయిల్ నుంచి రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి అన్ని రకాల ఆవశ్యక మూలకాలు అనేవి మనకి ఎక్కడి నుండి లభిస్తాయి, సాయిల్ నుంచే లభిస్తాయి ఒక మొక్కకి. మొక్క పెరుగుదల అభివృద్ధికి కావలసిన అత్యధిక పోషకాలు అనేటి శైథిల్యమైన విచ్ఛిన్నం చెందిన శిలల నుంచి ఏర్పడిన మృత్తిక ద్వారా వేళ్ళకు అందించబడతాయి. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ పురాతన రాళ్ళు కానీ అవి ముక్కలు అవ్వడం వల్ల అందులో ఉంచిన ఎలిమెంట్స్ కూడా మట్టిని చేరి మట్టి నుంచి మొక్కని చేరుతాయి అన్నమాట. శిలా ఖనిజాల నుంచి మృత్తికలో కరిగిన అయాన్లు అకర్బన లవణాలు అనేటి గ్రహిస్తాయి. దాన్నే మనం ఏమని పిలుస్తాం, ఖనిజ పోషణ అంటాం. మనకి వాటి నుంచి లభించే వాటిని ఖనిజ పోషణ అంటాం. అయితే ఆవశ్యక మూలకాల లోపం అనేది పంట దిగుబడిపై ఉంటుంది. అంటే మనం పండిస్తాం పంట, ఆ పంట మనకు అనుకూలంగా అంత ప్రాఫిట్ రావాలి అంటే దానికి సరైన మోతాదులో అన్ని రకాల మూలకాలు అనేటి అవసరమవుతాయి. ఆ మూలకాలు ఉన్నప్పుడు ఏమవుతాయి, పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మూలకాల లోటు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలో ఆ పంట దిగుబడిపైన ప్రభావం చూపుతుంది. పంట అనేది సరిగా రాదనమాట. మనం రకరకాల ఎరువులు ఉపయోగిస్తుంటాం మొక్కను పెంచడంలో. ఆ పెంచడంలో ఉపయోగించే స్థూల పోషకాల్లో ఉండే ఎరువులు ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్. సూక్ష్మ పోషకాలు కాఫర్, జింక్, ఫెరస్, మ్యాంగనీస్. స్థూల సూక్ష్మ అంటే ఏంటంటే ఈ మూలకాలని మొక్క ఎక్కువ మోతాదులు అంటే ఎక్కువ ఉపయోగించుకుంటుంది. సూక్ష్మ పోషకాలు అంటేవి తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇది స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఇక్కడికి మనకి ఒక టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం నత్రజని జీవక్రియ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించి. ఈ నత్రజని జీవక్రియ అసలు నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. ఇక్కడికైతే ఇది జనరల్గా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. మనకి అపోప్లాస్ట్లోకి నిష్క్రియ చలనం ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, సింప్లాస్ట్లోకి సక్రియ చలనం ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అయాన్లు లోపలికి వెళ్తే అంతరాభివాహం అంటాం, బయటికి వెళ్తే బాహ్యాభివాహం అంటాం. మనకి వాటర్ లాగానే ఖనిజ మూలకాలు కూడా స్థానాంతరణ అనేది బాష్పోత్సేక కర్షణ పైన ఆధారపడి ఉంటుంది. దారు గుండానే ఎలిమెంట్స్ అనేవి వెళ్తున్నాయని తెలుసుకోవడానికి మనం రేడియో ఐసోటోప్స్ని ఉపయోగించవచ్చు. మనం ఈ స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలను ఎరువులలో వాడతాం. అవేంటో అనేవి చూసేస్తే మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ టాపిక్ చూడడానికి ట్రై చేయండి.